లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంకా దీంతో మనాలి ట్రిప్ అయితే ముగిసింది గైస్. ఇక్కడి నుంచి నేనైతే ట్యాక్సీ హైర్ చేసుకున్నాను. నెక్స్ట్ షిమ్లాలో కలుద్దాం. బాయ్. షిమ్లాకి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ మనం చూడొచ్చు మేము ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే జాకు టెంపుల్కి అయితే వచ్చాం. మీరు చూడొచ్చు టాలెస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, దానికైతే వచ్చామన్నమాట. ఇక్కడికి మేము ఎలా వచ్చామన్నది నేను వీడియోగా వెళ్ళే కొద్దీ చెప్తూ ఉంటాను అనమాట. ఎలా వచ్చాము, ఏంటి, ఏం చేసాం అన్నది. ఇక్కడ రీచ్ అవ్వడానికి అయితే ఫస్ట్ మనం లిఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. లిఫ్ట్ వరకు మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం. లిఫ్ట్ నుంచి నేను ఇది రోప్వే తీసుకున్నాను అనమాట. రోప్వే టికెట్ వచ్చేసి 500 ఎంతో ఉంటుంది, మర్చిపోయాను, ఎగ్జాక్ట్ గుర్తులేదు, సారీ. రోప్వే తీసుకున్న తర్వాత ఇలాగ మనకి రోప్వే నుంచి మనకి జాకు టెంపుల్ ఇందాక మీకు చూపించాను కదా, టాలెస్ట్ ఆంజనేయ స్వామిది, అది చూడడానికి మనం ఎలా అయితే వెళ్ళొచ్చు, లేదంటే కార్లో కూడా వెళ్ళొచ్చు రోప్వే కాకుండా. కాకపోతే కార్ దిగిన తర్వాత చాలా దూరం నడాల్సి అయితే ఉంటుంది. సో మేము రోప్వే చూస్ చేసుకున్నాం అనమాట. రోప్వేలో మనకి విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మొత్తం షిమ్లా సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే షిమ్లా చాలా చిన్న సిటీ, కానీ కొండల మీద మొత్తం ఆ ఇల్లులు, ఆ వ్యూ అయితే సూపర్ అనిపించింది. చాలా లాంగ్ నుంచి బాగా తీసుకెళ్ళాడు. అండ్ ఈ ట్రావెలింగ్ టైం వచ్చేసి మనకి అరౌండ్ ఒక 3 minutes అంత ఉంటుంది, అంతే, అంతకు మించే ఉండదు. బట్ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం. సో వచ్చేసాం పైకి, చూడొచ్చు టాలెస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఇది బాగుంది, సూపర్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి విజువల్స్ ఎంత తీద్దామన్నా సరే అసలు క్యాప్చర్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. బట్ నా వల్ల వీలైనంత వరకు నేను ట్రై చేశా. చూడొచ్చు, చాలా ట్రై చేస్తున్నా మొత్తం అంతా చూపించడానికి, బట్ నా వల్ల అయితే కావట్లేదు. నా వల్ల వీలైనంత వరకు నేను తీస్తున్నాను, చూడండి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు, షిమ్లా వ్యూ. అండ్ ఇది వచ్చేసి మాల్ రోడ్ అనమాట. అక్కడ మనకి ఉంటుంది కదా, అక్కడ మనాలిలో సేమ్ అలాగే షిమ్లాలో కూడా మాల్ రోడ్ ఉంటుంది. ఇక్కడ షాపింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, చూడొచ్చు. మొత్తం షాపింగ్ చేద్దామని చెప్పి మొత్తం తిరుగుతున్నాం. ఇదే మన టికెట్ అనమాట, తీసుకున్నాను రోప్వేకి వెళ్ళడానికి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ స్ట్రీట్స్ అయితే తిరుగుతున్నాం. ఇది ప్రతి స్ట్రీట్ ఎలా ఉంటుందంటే మన ఏదో ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అక్కడ క్లాక్ కానీ పక్కన బిల్డింగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నదన్నమాట. ఇక్కడ వచ్చి అలా వాక్ చేసుకుని వాళ్ళు వీడియో తీస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఏ రేంజ్లో చేశారంటే మొత్తం ఫారెన్లో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా మన హోటల్ అయితే చూపిస్తాను చూడండి. మనకేంటంటే ఇక్కడ గెస్ట్ హౌస్ అయితే ఉందన్నమాట, మాకు యాక్సెస్ ఉంది. సో ఇక్కడ గెస్ట్ హౌస్కి అయితే వచ్చాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది. వెనకాల మొత్తం ఫారెస్టే అనమాట, చూడొచ్చు. చాలా అడ్వెంచర్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసాం అనమాట. మొత్తం ఒక బిల్డింగ్ ఉంటుంది, వెనకాల మొత్తం అంతా ఫారెస్టే. కాకపోతే మాల్ రోడ్కి చాలా దూరం, ఎటాలన్నా చాలా ఇబ్బంది అనిపించింది. సో మీరు ఎప్పుడైనా మనాలి నుంచి షిమ్లా వచ్చిన తర్వాత మీరు ఎక్కడ తీసుకుంటారంటే అక్కడైనా సరే ఎక్కడైనా సరే మాల్ రోడే బెస్ట్. అండ్ ఇది నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం అంతా కుఫ్రీకి ఇచ్చేసాం అనమాట. ఇక్కడ అడ్వెంచర్స్ కోసం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు, చూడొచ్చు. ఫస్ట్ జిప్ లైన్ అయితే ఎక్కాను, చాలా చిన్నగా ఉంది. కాకపోతే కింద చూస్తే డెప్త్ చాలా హై ఉంది. కాకపోతే ఏంటంటే ఆ డిస్టెన్స్ చాలా తక్కువ. నా సజెషన్ ఏంటంటే దీని తర్వాత ఇంకో పార్క్ తీసుకెళ్ళాడు అనమాట, అది మీకు చూపిస్తా. అక్కడ జిప్ లైన్ చాలా బాగుంది. వీళ్ళు చెప్తారు, బట్ మనం అలాగా వాళ్ళు చెప్పింది మనం వెళ్ళిపోకూడదు అనమాట. అండ్ ఇది చూడొచ్చు, ఇది కూడా బాగుంది అడ్వెంచర్స్కి. ఇదంతా నాకు ఓకే. కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ నేను ఎంజాయ్ చేయలేదని చెప్పలేను, చేశాను. కాకపోతే ఏంటంటే దీని తర్వాత తీసుకెళ్ళిన దానికి జిప్ లైన్ చాలా హై వచ్చిందన్నమాట, చాలా లాంగ్ ఉంది. కాకపోతే ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉంది, అక్కడ డెప్త్ తక్కువ ఉంది, అంతే. ఇదొక ఎక్స్పీరియన్స్, అదొక ఎక్స్పీరియన్స్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు కొన్ని చెప్తాను అనమాట. అక్కడికి మాత్రం అసలు హార్స్ రైడింగ్ అయితే బాగుంటుంది. కాకపోతే ఎంత లూట్ చేస్తున్నారంటే మీరు చూపిస్తావు మొత్తం అంతా మీకు విజువల్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ అక్కడే, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఎంతవరకు ఎక్కాలో చూడాలి. నా వల్ల అయినంత వరకు ఎక్కాను, ఎక్కడైనా ట్రై చేస్తున్నా. బట్ ఇంకైతే నా వల్ల కాదనుకుంటా. బట్ ఏదో ట్రై చేస్తున్నా, కొంచెం గ్యాప్ ఇచ్చి. అండ్ షిమ్లాలో నా స్టే అయితే కొంచెం తక్కువ అయింది గైస్, ఎందుకంటే మీకు చెప్పాను కదా నేను గెస్ట్ హౌస్లో ఉన్నానని. సో నేను అందుకే మీకు రూమ్ చూపించలే అండ్ స్టే డీటెయిల్స్ కూడా అంతగా చెప్పలేదన్నమాట. ఇది వచ్చేసి మౌంటైన్ క్లైంబ్, కాసేపు క్లైంబ్ చేయడానికి ట్రై చేద్దాం.
అది ట్రై చేస్తే కొంచెం కష్టంగానే ఉంది. బట్ ట్రై చేద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు. కాకపోతే ఇక్కడ అంత టైట్గా లేవన్నమాట, మనం హోల్డ్ చేయడానికి అవి చాలా లూజ్ ఉన్నాయి కొన్ని. సో ఎక్కువ వెళ్ళడానికి నాకైతే వీలు అవ్వలేదు. సగం దూరం వెళ్ళి వెనక్కి రావడం జరిగిందనమాట. తప్పదు ఇంకా. మనకి అక్కడ కాన్సన్ట్రేట్గా చేయడానికి మనకి ఏంటంటే అవి టైట్గా ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా గోడ మీద ఎక్కుతున్నాం కదా, అవి టైట్గా లేకుండా లూజ్గా ఉంటే మనకి చాలా రిస్క్ అనమాట. సో ఇంకా దిగిపోయాను. ఇది వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ గైస్, చూడొచ్చు. ఇవి నేను అసలు ఏమనుకున్నా అంటే వెళ్ళకముందు ఏం చేయడానికి ఏమి ఉండదు, జస్ట్ ఎగరడమే అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా ట్రై చేస్తున్నాడు, ఎందుకు ఇలా పైకి వదులుతున్నాడు అని చెప్పి. సరే చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పి వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ మీకు షాకింగ్ ఉంటుంది ఏం చేస్తాడో చూడండి. జస్ట్ ఎగరడం మాత్రమే కాదు, కాలుకి ఏదో పెట్టాడు సేఫ్టీకి. అండ్ ఇంకా సెట్ చేస్తున్నాడు, మొత్తం లాగుతున్నాడు. నాకే అర్థం కావట్లేదు, చేతికి చాలా టైట్ అవుతుంది ఏంటో మరి చూడాలి. ఇలా లాగి ఇలా వదిలాడు అనమాట. ఇంకంతే, నేను షాక్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మొత్తం హిమాలయస్ వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. కానీ గుండె జారి గల్లం తగ్గుద్ది అనమాట ఇక్కడ. అంటే సడన్గా అంత వదిలేసరికి పైకి వెళ్ళేసరికి కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్తే ఇక్కడ ఈ ప్లేస్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇదని చెప్తాను. మిగతా అంతా నాకు అంత అనిపించలేదు. దీనికి ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం వర్త్, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా దించేది. కానీ వ్యూ అయితే మాత్రం నేను చెప్పలేను, అంటే అక్కడ నించొని చూసినా మీకు అర్థం కాదు. అలాగా పైకి వెళ్ళి కిందకు వస్తే మాత్రం ఆ హిమాలయస్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా హార్స్ రైడింగ్ పార్క్ అని. ఇక్కడ హార్స్ రైడింగ్కి మనకు ఓకే అంటే 4 కిలోమీటర్స్ దాకా మనం హార్స్ రైడ్ చేస్తాము పైకి కిందకి. కానీ ఇక్కడ దారుణంగా లూట్ చేస్తున్నారు గైస్. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మనం మొత్తం అంతా మన హార్స్ రైడింగ్కి, లేదంటే వాట్ వి కాల్ జీప్ రైడ్కైనా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటే కాస్ట్ 1000 రూపీస్. కాకపోతే నేను జీప్ ఎప్పుడు వెళ్ళేదే కదా, హార్స్ రైడింగ్ చేద్దామని చెప్పి హార్స్ రైడింగ్ అయితే నేను చూస్ చేసుకున్నా. కాకపోతే ఏంటంటే మీ హార్స్ రైడింగ్ చేసిన తర్వాత ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫారెస్ట్ ఎంట్రీ టికెట్ వేరే ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళు కొన్ని చెప్తారన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా జిప్ లైనింగ్ ఇక్కడ బాగుందని. అక్కడికి మీరు చూడడానికి ఒక రేట్, మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక రేట్ అనమాట. సో అది కూడా ఏంటంటే జీటీఏ అన్నీ ఉంటాయి, దానికి మళ్ళీ వేరే రేట్ అనమాట. ఆ రూట్లోకి వెళ్ళాలంటే వేరే రేట్ మీరు పే చేయాలి, అప్పుడు జీటీఏ రైడ్ ఉంటుంది. తర్వాత ఇంకెక్కడ ఏం చేసినా ఏం ముట్టుకున్నాక డబ్బులే అనమాట. లోపలికి వెళ్ళడం మాత్రమే. ఇక మీ టెలిస్కోప్లోంచి కొన్ని విజువల్స్ చూపిస్తున్నాడు, నేను ట్రై చేసేది తీయడానికి. అవి చూడడానికి అదొక రేట్. మొత్తం లూటింగ్ అయితే చాలా దారుణంగా ఉంది. బట్ వచ్చాం కదా అని చెప్పి అన్ని ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నాం అంతే. ఇక్కడ 5 ప్లేసెస్ ఏవో చూపిస్తానని చెప్పి చూపించాడు. నేను ట్రై చేస్తున్నా తీయడానికి, బట్ నాకైతే ఇంక అనిపించట్లేదు. బట్ ట్రై చేస్తా. ఇండియా చైనా బార్డర్ కానీ, ఇండియా తర్వాత లాస్ట్ విలేజ్ కానీ, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, మీకు చూపించడం ట్రై చేస్తున్నా, చూడొచ్చు. నాకైతే షిమ్లా నచ్చలేదబ్బా. 2 డేస్ చాలు. అంటే ఇంకా ఎలాగ మనాలికి వచ్చాం కదా అని షిమ్లాకి రావడమే తప్ప, షిమ్లాలో అయితే మీకు చూడడానికి కుఫ్రీ లేదంటే జాకో టెంపుల్ అండ్ మీకు చూపించిన మాల్ రోడ్, అంతకు మించి ఇక్కడ ఏమీ లేవు. ఒక 2 డేస్ చాలా ఎక్కువ. అయితే రికమెండ్ చేయను. ఇక్కడ ఏం అంత మనాలి చూసిన తర్వాత ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఏం అనిపించలేదు నాకు. అండ్ ఈ వీడియోలో నేను మొత్తం అంతా కవర్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఢిల్లీ, ఆగ్రా కూడా వెళ్ళాను అనమాట. అది ఈ వీడియోలోనే కవర్ చేసేస్తున్నా, మీకు యూజ్ అవుతుంది. నేను వచ్చేసి ఇక్కడ నుంచి నేను టాయ్ ట్రైన్ తీసుకున్నాను. షిమ్లా నుంచి అది మన ఢిల్లీ వెళ్ళడానికి 2 ట్రైన్స్ మారాల్సి ఉంటుంది. లాస్ట్ స్టాప్లో దిగిపోయిన తర్వాత నేను ఢిల్లీ ట్రైన్ అక్కడ బుక్ చేసుకున్నాను. నాదైతే కొంచెం పిచ్చిగా జరిగింది, నాది వదిలేయండి. ఎందుకంటే టాయ్ ట్రైన్ ఆపోజిట్గా వచ్చే టాయ్ ట్రైన్ అయిపోయింది. సో నా ట్రైన్ డిలే అయింది. సో నేను ఎక్కాల్సిన ట్రైన్ ఏమో మిస్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. చాలా పిచ్చిగా అయింది. బట్ ఢిల్లీ అయితే సేఫ్గా రీచ్ అయిపోయినా. అవన్నీ మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు మొత్తం అంతా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ట్రై చేస్తున్నా మొత్తం అంతా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి జూమ్ చేసి మొత్తం చూపిస్తున్నా, చూసి ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే మనాలి చూసిన తర్వాత ఇది చూస్తుంటే నాకైతే ఏం అనిపించట్లేదు. అసలు ఎందుకు వచ్చానో అనిపించింది. అనవసరంగా మనాలి ఫీల్ పోతుందేమో అనిపించింది.
చూపించడానికి చాలా ట్రై చేస్తున్నా, మొత్తం అంతా వీడియో తీస్తున్నా. అండ్ ఇది వచ్చేసి 3 డేట్స్లోని మనకి ఉంటుంది కదా, షూటింగ్ ఎక్కడ అయిందంట, ఇంటికి వెళ్తారు కదా లాస్ట్లో, అదే అనమాట. అండ్ ఇది వచ్చేసి మాకు ముందు చూపిస్తారని చెప్పాను కదా కొన్ని డెస్టినేషన్స్కి వెళ్ళడానికి జీటీఏ అని. జీటీఏని తీసుకొచ్చింది ఇదే అనమాట. ఇదే యాపిల్ గార్డెన్ కానీ ఒక స్టెప్ ఫార్మ్ ఏమంటారు దాన్ని, అగ్రికల్చర్ అంటారు చూసారా, ఇవన్నీ మీకు వచ్చేసి యాపిల్స్ అనమాట. ఇవే యాపిల్ గార్డెన్ అంట. ఇది సీజన్ కాబట్టి యాపిల్స్ లేవంట. సో ఎంత దూరం అయితే వచ్చి నాకైతే ఏం అనిపించలేదు. అంటే మనకు గేమ్స్ మనం ఆప్ట్ చేసుకోలేదు, ఆ జిప్ లైనింగ్ అని అవన్నీ, ఎందుకంటే దానికి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ముందు వెళ్ళిన డెస్టినేషన్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చేసాం కాబట్టి నేనైతే ఆప్ట్ చేసుకోలేదు. సో నాకైతే ఇది వేస్ట్ అనిపించింది. కానీ జీటీ ఎక్స్పీరియన్స్ అదొకటి, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి చేసేసాం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది యాక్చువల్లీ. ఫస్ట్ టైం జీటీఏ రైడ్, సో దానికోసం అయితే నేను ఓకే. బట్ ఇక్కడ మనకి యాపిల్ గార్డెన్ కానీ అవన్నీ లేపేసరికి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ వ్యాలీ ఆన్ ది వేలో కనిపించింది అనమాట. అండ్ మీకు చెప్పాను కదా హార్స్ రైడింగ్, నాతో ఉన్న పైకి కిందకి వచ్చిన హార్స్ ఇదే అనమాట, బాద్షా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇటో 4 కిలోమీటర్స్ అటో 4 కిలోమీటర్స్ ఈజీగా, అంటే 4 అని నేను చెప్పలేను, అట్లీస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే పక్కా ఉంటుందన్నమాట. మొత్తం అంతా హార్స్ రైడింగ్ కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. దీనికైతే నేను వర్తే, మనీ పెట్టిన ప్రతి పెన్నీ కూడా నేను వర్త్ అంటాను. ఎందుకంటే హార్స్ రైడింగ్ అంటే మనం చూడవచ్చు, మన వైజాగ్లో కానీ ఎక్కడైనా సరే బీచ్ రోడ్లో హార్స్ రైడింగ్ ఉంటాయి కదా, ఇలా ఎక్కేలా రౌండ్ వేసి దింపేస్తారు అంతే. ఇక్కడైతే నేను చాలాసేపు హార్స్ రైడ్ చేశాను, చూడొచ్చు. సో దీనికైతే వర్త్ అనమాట. ఇందాక చూపించిన గ్రీన్ వ్యాలీ ఇదే, ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టాయ్ ట్రైన్ అనమాట, మీరు చూడొచ్చు వచ్చేసింది టాయ్ ట్రైన్. ఇక్కడి నుంచి రిటర్న్ అయితే ట్రావెల్కి రెడీ అయిపోయాను. ఇక్కడి నుంచి టాయ్ ట్రైన్లోనే వెళ్తాం అనమాట. ఇది ఓల్డ్ హెరిటేజ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసేస్తే పని అయిపోద్ది అని చెప్పి, షిమ్లా వచ్చినందుకు ఇదో ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా టాయ్ ట్రైన్ ఇంకా ఆఫ్ చేసుకున్నాను. రిటర్న్ జర్నీ టు ఢిల్లీకి. ఇక్కడి నుంచి అయితే మనం ఒక లాస్ట్ స్టాప్లో దిగిపోయి అక్కడి నుంచి ఇంకో ట్రైన్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనం ఢిల్లీ వెళ్ళిపోతాం అనమాట. ఢిల్లీ నుంచి ఇంకా ఆగ్రా, ఇంకంతే ఎండ్ ఆఫ్ ద ట్రిప్. ఇదైతే చాలా బాగుంది, అంటే వింటేజ్ స్టైల్లో ఉందన్నమాట. మొత్తం అంతా చిన్న క్యాబిన్స్, ఫస్ట్ క్లాస్. ఇది మరి టికెట్ రేట్ కూడా వచ్చేసి చాలా తక్కువ, 300 అంతా అరౌండ్ పడింది అంతే. చూడొచ్చు చాలా చిన్న స్టేషన్ అండ్ ఓన్లీ టాయ్ ట్రైన్స్ వస్తాయి ఇక్కడ. చాలా బాగుంది, డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అంతే. వెళ్ళామంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయాలి కదా, ఆ ఉద్దేశంతో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్, మన జర్నీ స్టార్టెడ్. టాయ్ ట్రైన్ బై బాయ్ షిమ్లా. ఇక్కడ నుంచి కొన్ని విజువల్స్ తీయడానికి అయితే మేము ట్రై చేస్తాను, చూడండి. అంటే చాలా మనం ఏంటంటే చాలా టనల్స్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ కొండలై ఎక్కుతాం అనమాట. నాకు వీలైనంత వరకు ద బెస్ట్ విజువల్స్ మీకు తీయడానికి ట్రై చేస్తాను, చూడండి. ఇక్కడ నుంచి చూడొచ్చు షిమ్లా సిటీ ఎలా కనిపిస్తుందో. చాలా చిన్న చిన్న ఇల్లులు కొండ మీద, అసలు గ్యాప్ లేకుండా భలే కట్టారు అసలు. చూడొచ్చు టర్నింగ్ తిరుగుతున్నప్పుడు అయితే నేను చాలా తీద్దాం ట్రై చేశాను కానీ రావట్లేదు, సడన్గా వస్తున్నాయి టర్నింగ్స్, కనిపించట్లేదు. నా వీలైనంత వరకు ఇక్కడ ట్రై చేశాను, చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ షార్టే, చాలా కష్టపడి తీసాను అనమాట. ముందే చాలా వెయిట్ చేసి చాలా బాగుంది అనిపించింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి నేను రిప్లై ఇస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని మీ ట్రావెల్ ప్లాన్ చేసుకోండి. నాకు టైంలో మనకి బోర్ కొట్టేస్తుంది ఇంకెంతసేపు అని చెప్పి. అంటే స్టార్టింగ్లో ఉన్న ఎగ్జైట్మెంట్ కానీ, ఆ హ్యాపీనెస్, ఆ థ్రిల్లింగ్ కానీ తర్వాత ఏమి ఉండదు అనమాట. అంటే వెళ్ళే కొద్దీ అబ్బా ఎంతసేపు రా నాయన అనిపిస్తుంది అనమాట. మనకు ఉండేది 100 కిలోమీటర్స్ చాలా ఎక్కువసేపు డిస్టెన్స్ అనమాట. ఇంకా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం. ఈ ప్లేస్ వచ్చేసి హమాయూన్ స్తూప్ అనమాట. దీనికి ఒక హిస్టరీ ఉంది. జనరల్గా తాజ్మహల్ ఏంటంటే భార్య కోసం భర్త కట్టించాడు కదా, ఇక్కడ రివర్స్ అనమాట. మన ఫస్ట్ మొఘల్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అతని కోసం కట్టించింది అనమాట. ఇది చాలా బాగుంది, నాకు తాజ్మహల్కి ఇదే బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి లోటస్ టెంపుల్కి వచ్చేసాం. లోటస్ టెంపుల్ మాత్రం గైస్ ఎంట్రీ మాత్రం ఫ్రీయే, కానీ జనాలు ఉన్నారు.
నెక్స్ట్ లెవెల్. అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే వీళ్ళందరిని దాటుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. హవాయన్ స్టోమ్ దగ్గర చిన్న వీడియో తీసాను, చూడొచ్చు. చాలా అద్భుతంగా అనిపించింది. నాకు హిస్టరీ నచ్చింది. అంటే ఎప్పుడు మన బాయ్సే కట్టిస్తాం కానీ గర్ల్స్ ఎప్పుడు మన కోసం ఏమైనా చేశారా అనుకునేవాడిని. చేశారు హిస్టరీలో. ఫస్ట్ మొగల్కి ఇంత పెద్దది, అది కూడా చాలా బాగుంది. తాజ్మహల్ కన్నా నాకు ఇదే ఫేవరెట్. అసలు అంత అద్భుతంగా ఉంది ఇది. లోటస్ టెంపుల్ వచ్చేసి లోపల చాలా రిలీజియస్ ఉంటాయి అన్నమాట. క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా ఎవరైనా వెళ్ళి కొంచెం ప్రశాంతంగా గడపడానికి చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే లైన్ కొంచెం ఉంటుందన్నమాట. అది కొంచెం భరించి లోపలికి వెళ్తే ఇంకోసం. ఇక్కడి నుంచి నేను నెక్స్ట్ ఆగ్రాకి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. అయిపోయింది ఢిల్లీ టూర్. ఇంకా ఆగ్రాకి నేను ఎలా వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలన్నమాట. బస్సులోంచి వెళ్ళేసరికి నాకు చాలా టైం పట్టిన. అక్కడ తిరగడం కూడా ఏం లేదు. ఆగ్రా ఫోర్ట్ అండ్ వచ్చేసి తాజ్మహల్ అయితే ఫస్ట్ చూసేసా. చూడొచ్చు తాజ్మహల్ లోపలంతా అద్భుతంగా ఉంది. కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. లోపలికి అయితే వెళ్ళాను అలా. కానీ ఏంటంటే మనకి ఏమంటారు దాని వీడియో తీయడానికి అయితే మనకి లేదు. సో జస్ట్ లోపలికి వెళ్ళి వచ్చేయడమే. లోపలికి వెళ్ళే వరకు నేను ట్రై చేస్తాను అంత కొంత షూట్ చేయడానికి, బట్ ఛాన్స్ అయితే లేదు. బట్ ట్రై చేస్తా. తాజ్మహల్ బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఈ రివర్ అంతా అలా ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది బాగుంది. మన హిస్టరీ అన్నమాట ఇదంతా. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మొత్తం అంతా ట్రావెలింగ్ వీడియో ఇంతే. ఫస్ట్ అయితే నేను మనాలి వెళ్ళాను. మనాలి నుంచి షిమ్లా వచ్చాను. షిమ్లా నుంచి ఢిల్లీ వచ్చాను. ఢిల్లీ నుంచి ఆగ్రాలో వచ్చా. ఆగ్రా నుంచి ఎండ్ చేస్తా. ఇక నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి ఫ్లైట్ తీసుకొని బ్యాక్ టు హైదరాబాద్ నార్మల్ లైఫ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతిదీ చదువుతా, రిప్లై ఇస్తా. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వర్క్ మీకు నచ్చితే మాత్రం కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.